హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫాస్ట్గా అండ్ టేస్టీగా అయిపోయే శనగల తాలింపు నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. సింపుల్ రెసిపీ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వినాయక చవితికి ఖచ్చితంగా చేస్తాం కదా శనగల తాలింపు. వినాయక చవితికే కాదు, ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజైతే చేసి వినాయకునికి పెడతాం అనమాట. వినాయక చవితికే కాదు, వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ ఖచ్చితంగా చేస్తాము. ఫస్ట్ అయితే శనగల్ని నైట్ అంతా నానబెట్టాలి, లేకపోతే మార్నింగ్ అయితే ఒక 6 అవర్స్ మినిమం నానబెట్టాలండి. మంచిగా నానాలి. ఈ విధంగా నానబెట్టిన శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసేసి 3 విజిల్స్ ఇస్తే సూపర్గా ఉడికిపోతాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 6 to 7 అవర్స్ నానబెట్టినాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతాయి. తర్వాత వీటిలో ఉన్న వాటర్ అంతా వడగట్టేసి ఒక జాలీలోకి అయితే తీసుకోవాలి ఉడకబెట్టిన శనగల్ని. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసిన. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసిన. ఆవాలు ఎంత ఎక్కువ వేస్తే, పోపు ఎక్కువ ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఇందులో మెయిన్ అంటే పోపు అనమాట. సో ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసినా పర్లేదు, కానీ ఆవాలు అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆవాలు ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని, జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, కంపల్సరీగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. కట్ చేసిన వెల్లుల్లి వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో స్పైసీనెస్ కోసం కారం వేయట్లే, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఒక 7 వరకు కట్ చేసినవి వేయాలి. అవి ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తినేసేయచ్చు ఫ్రై అయితే, అంత బాగుంటాయి. సో ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా ఒక 2 వరకు తీసుకున్న కట్ చేసినవి, ఎక్కువగానే తీసుకోవాలి, బాగుంటాయి. ఇందులో వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ ఏదైనా బాగుంటుంది, బాగా ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసేసి టాస్ చేసుకొని ఒకసారి మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసి ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మంచి హెల్తీ కూడా, ప్రోటీన్ ఫుడ్ కదా, పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.